హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గైస్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక్క లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మన ఎస్ఎస్‌సి, సీజీఎల్ విభాగం నుండి అయితే వివిధ జాబ్ వేకెన్సీస్ అనేవి అయితే ఉన్నాయి. ఇందులో మొత్తంగా టోటల్‌గా మనకి 18,000 పైన అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం చూడొచ్చు గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్ కిందనైతే మనకి పోస్ట్‌ల నియామకం అనేది జరుగుతుంది. గ్రూప్ బి విభాగంలోని పోస్ట్‌లకైతే 85,000 పైనే అయితే మీ సాలరీ ఉండబోతుంది. అండ్ గ్రూప్ సి విభాగంలో 50,000 పైనే మీ యొక్క సాలరీ ఉంటుంది. ఇక మనము ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు 24థ్ జూన్ నుండి 24థ్ జులై వరకి అయితే మనకి డేట్స్ అనేవి ఇచ్చారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి నోట్ జేసుకోండి ఫ్రెండ్స్. 24థ్ ఆఫ్ జులై అనేది లాస్ట్ డేట్ ఉండబోతుంది. అండ్ 25థ్ వరకైతే మీకు పేమెంట్ జేసుకోవచ్చు. అండ్ ఎడిటింగ్‌కి అయితే 10థ్ ఆఫ్ ఆగస్ట్ నుండి 11థ్ ఆఫ్ ఆగస్ట్ వరకి అంటూ వీరు మెన్షన్ జేశారు. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1 ఫస్ట్ పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి డిసెంబర్‌లో ఉంటుంది అంటూ వీరైతే మెన్షన్ చేశారు. సో, మీరైతే తప్పకుండా ఈ డేట్స్‌ని నోట్ జేసుకోండి. అండ్ ఇంకా ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో తప్పకుండా ఈ యొక్క లైక్ అయితే మీరు వేయండి. సో, ఎంతగానో మోటివేషన్‌ని ఇస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్‌ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ప్రోత్సాహపడుతుంది. సో, ఈ విభాగంలో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్‌గా 34 ఈ విభాగంలో మనకి టోటల్‌గా 34 పోస్ట్స్ అనేవి అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో మనం చూడొచ్చు సెక్రటేరియట్ సర్వీస్‌లో, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విభాగంలో, ఇంకా వివిధ విభాగాలలో మనకి అయితే పోస్ట్స్ అనేవి నియమింపబడతాయి. దీంట్లో మనకి సబ్ ఇన్స్‌పెక్టర్, ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌ల వంటివి కూడా నియమించడం జరుగుతుంది. ఇంకా అకౌంటెంట్, టాక్స్ అసిస్టెంట్ ఇలాంటి జాబ్స్ అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో, నోట్ జేసుకోండి ఫ్రెండ్స్. దీని పక్కనే మనకి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కింద మనకి డిస్క్రిప్షన్ లింక్‌లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, అక్కడ నుండి మీరు డౌన్‌లోడ్ చేసుకొని వివిధ విభాగాలలోనికి ఏజ్ లిమిట్‌ని బట్టి మీరు ఎవరెవరు ఏ విభాగంలో ఇంట్రెస్ట్ ఉందో వాటికి అప్లై చేసుకోవాలి అనైతే మేము మనవి చేసుకుంటున్నాము. అండ్ దీని యొక్క పే స్కేల్ గూడా మీకు ఇక్కడే పక్కనే మెన్షన్ చేయబడింది. పే లెవెల్ 7 44,900 నుండి రూ. 1,42,400 వరకే అయితే మీ యొక్క సాలరీ ఉండబోతుంది అంటూ వివిధ భాగాల్లోనివి అయితే వీరు మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, మీరు నోట్ జేసుకోండి. ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌లకి అయితే ఫిజికల్ టెస్ట్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా వాటికైతే ఫిజికల్ టెస్ట్ లేవు అంటూ వీరు మెన్షన్ చేశారు. సో, బోత్ ఇన్స్‌పెక్టర్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌లకి అయితే మీరు పేపర్ 1, పేపర్ 2తో సహా ఫిజికల్ టెస్ట్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 17,727 ఇంచుమించు 18,000 జాబ్స్ అయితే మనకి రిలీజ్ కానున్నాయి. సో, తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ జేసుకోండి. ఈ పోస్ట్‌లకి అయితే మనకి రిజర్వేషన్ కూడా ఉంటుంది అంటూ వీరైతే తెలియజేశారు. వివిధ క్యాస్ట్ ప్రకారం అయితే మనకి రిజర్వేషన్ అనేది ఉండబోతుంది. దీని గురించి మనం ఇంకా డీటెయిల్‌గా చూద్దాము. ముందుగా ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీరైతే ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఈ యొక్క జాబ్స్‌కి ఎలిజిబుల్. సో, మీరు ఏ స్టేట్ నుండైనా పర్లేదు.
ఐదర్ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అంటూ స్పెసిఫిక్ స్టేట్ అన్నట్టుగా కాకుండా మీరు ఏ స్టేట్ నుండైనా పర్లేదు. మీరైతే ఈ యొక్క జాబ్‌కి అప్లై జేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే కొన్ని కొన్ని పోస్ట్స్‌కి కొన్ని కొన్ని ఏజ్ లిమిట్స్ అనేవి వీరు మెన్షన్ చేశారు. సో, కొన్ని పోస్ట్స్‌కి 18-27 ఇయర్స్ అండ్ మిగతా కొన్ని పోస్ట్స్‌కి 20-30 ఇయర్స్ అండ్ కొన్నిటికి 18-30 అండ్ 18-32 ఇయర్స్ అంటూ అయితే వీరు మెన్షన్ చేశారు. సో, మీరైతే మీ యొక్క ఏజ్ లిమిట్‌ని బట్టి, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌ని బట్టి కూడా మీరు ఆ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మనం రిజర్వేషన్ కేటగరీ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి గనక మనం వచ్చినట్లయితే రిజర్వేషన్ కేటగరీ వైస్, కాస్ట్ వైస్ ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూబీడీ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అయితే 10 సంవత్సరాలు అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 15 ఇయర్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా రిజర్వేషన్ అయితే ఉంది. ఇదైతే మీరు ఫుల్ డీటెయిల్స్‌ని మీరు నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అయితే మీరు తెలుసుకోగలరు. ఇక మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విభాగానికి గనుక మనం వచ్చినట్లయితే, ఎక్సెప్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఇంకా రిసర్చ్ అసిస్టెంట్‌కి తప్పితే మిగతా పోస్ట్స్ అన్నిటికి కూడా మీరైతే ఎటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్నా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితారు. అంటే ఐదర్ మీరు ఫార్మసీ లేదా ఇంకా బీటెక్ ఇలాంటి ఏ డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసినా మీరైతే మిగతా పోస్ట్స్ అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అండ్ రిసర్చ్ అసిస్టెంట్ పోస్ట్‌కి తప్పితే, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి అయితే మీరు డిగ్రీ ఇన్ ఈ స్టాటిస్టిక్స్ విభాగంలోనైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లేదా మీరు 60% ఆఫ్ మార్క్స్ ఇన్ 12థ్ స్టాండర్డ్ ఎంపీసీలో గనుక మీరు స్కోర్ చేసుకున్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడొచ్చు. మనం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ విభాగంలో గనుక మీరు పూర్తి చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 విభాగంలో కూడా సేమ్ మీరు స్టా స్టాటిస్టిక్స్ విభాగంలోనే మీ యొక్క డిగ్రీ అనేది పూర్తి చేసుకోవాలి. ఇక రిసర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ విభాగంలో అయితే మీరు డిగ్రీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా 1 ఇయర్ రిసర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేదా డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ విభాగంలో గనుక మీరు పూర్తి చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా అన్ని పోస్ట్‌కి కూడా మీరు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా అందుకు ఈక్వివాలెంట్ గనుక మీరు పూర్తి చేసుకున్నా చాలు. మీరైతే మీ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హౌ టు అప్లై అనే విషయానికి గనక మనం వచ్చినట్లయితే మీరైతే ఆన్‌లైన్ మోడ్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కింద మీకు వెబ్‌సైట్ లింక్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఆ వెబ్‌సైట్‌లోనికి లింక్‌లోని క్లిక్ చేసి మీరైతే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, అప్లికేషన్ ఫీ అయితే మనకి రూ. 100 కేవలం రూ. 100 మాత్రమే ఉంటుంది. అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ పీపుల్‌కైతే మీకు ఫీ నుండి ఎగ్జంప్షన్ అనేది జరుగుతుంది. సో, మీరైతే ఫ్రీగానే ఈ యొక్క ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫీ పేమెంట్‌కి లాస్ట్ డేట్ వచ్చేసి 25థ్ ఆఫ్ జూలై. సో, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఎగ్జామినేషన్ సెంటర్‌ల విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం లొకేషన్స్‌లోనైతే మనకి సెంటర్స్ అనేవి ఉండబోతున్నాయి. అండ్ ఇంకా మన తెలంగాణ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ సెంటర్స్‌లోనైతే మనకి ఎగ్జామ్ లొకేషన్ అనేది ఉండబోతుంది అంటూ వీరైతే మెన్షన్ చేశారు. సో, నోట్ చేసుకోండి. మీకు దగ్గరగా వీలున్న చోట్ల మీరైతే ఎగ్జామ్ సెంటర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గనుక మనం చూసినట్లయితే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అండ్ పేపర్ 1 విభాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ పైన అయితే మనకి క్వెషన్స్ అనేవి అడుగుతారు. టోటల్‌గా 1 హార్‌లో మీరైతే ఎగ్జామ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ నోట్ చేసుకోండి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.5 మార్క్స్ అనేది అయితే మీకు కట్ అవుతుంది అంటూ వీరు మెన్షన్ చేశారు. ఇక పేపర్ 2 విషయానికి గనుక మనం వచ్చినట్లయితే పేపర్ 2లో మనకి ముందుగా పేపర్ 1 విభాగంలో మనకి మ్యాథమెటికల్ అబిలిటీస్, ఇంకా రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకా జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ మాడ్యూల్, ఇంకా సెషన్ 2 విభాగంలో డేటా ఎంట్రీ అండ్ పేపర్ 2 విభాగంలోనైతే మనకి స్టాటిస్టిక్స్ పైన క్వెషన్స్ అనేవి అడుగుతారు అంటూ వీరు మెన్షన్ చేశారు. సో, మీరైతే ఈ ఫుల్ డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసి అయితే మీరు చూడొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మన ఎస్ఎస్‌సి, సీజీఎల్ నుండి విడుదలైన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో, ఈ నోటిఫికేషన్ ద్వారానైతే మనకి ఇంచుమించు 18,000 పైనైతే జాబ్స్ నియామకం అనేది జరుగుతుంది.
దీంట్లో గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్‌లో మనకి పోస్ట్స్ అనేవి భర్తీ చేయనున్నారు. సో, ఇటువంటి పోస్ట్‌కి మంచిగా మీరు అప్లై చేసుకొని ఈటి యొక్క అవకాశాన్నయితే మీరు సద్వినియోగం చేసుకోవాలి అనయితే మేము తప్పకుండా కోరుకుంటున్నాము. అండ్ సో, ఇలాంటి అవకాశం లేక ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు కాబట్టి, వారందరికీ కూడా మన యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో, తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.